అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూన్ 12 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్య అవ్వను. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారు సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దీనికి ఇప్పుడు మేషరాశి వారి రేపు దినఫలితాల ప్రకారము కుజగ్రహ అనుకూల ప్రభావంతో ఉత్సాహం, ధైర్యం, కార్యసాధన శక్తి పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందం గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకి చదువులో పురోగతి కనిపిస్తుంది. ఇక రేపటి మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. రేపటి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అదృష్ట సమయం అండి. ఇక రేపటి మేషరాశి వారికి ధైర్యంగా ముందడుగు వేస్తే విజయ అవకాశాలు మెరుగుపడతాయి. రేపటి రోజున మీ జీవితంలో ఒక చిన్న కీలకమైనటువంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీరు అది ముందుగానే అర్థం చేసుకుంటే అది మీకు లాభంగా మారుతుంది. లేకపోతే అదే విషయం ఒక ఇబ్బందిగా మారే ప్రమాదం కూడా ఉంది. రేపటి రోజున ఉదయం నుండి మీరు గమనించే ఉండొచ్చు. మీ మనసులో ఒక అసహజమైన ఫీలింగ్ అయితే ఉంది కదా. ఏదో జరగబోతుంది, ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరో ఒకరి మాటలు, ప్రవర్తన మీపై ప్రభావితం కూడా చూపబోతున్నాయి. ఇది సాధారణం అయితే కాదండి, ఇది ఒక సంకేతం. ముఖ్యంగా రేపటి రోజు ఒక వ్యక్తి పాత్ర మీ జీవితంలో కీలకంగా మారబోతుంది. ఆ వ్యక్తి చెప్పే మాట మీరు తీసుకునే నిర్ణయాన్ని మార్చే స్థాయిలో కూడా ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు వినబోయే ప్రతి మాట మీకు అవసరము. ఒక్కో సెకండ్ కూడా స్క్రిప్ట్ చేయకుండా తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ వీడియోలు చెప్పే ఒక విషయం మీకు ఎందుగా తెలిస్తే మీరు ఒక పెద్ద సమస్యకు సులభంగా తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు పట్టించుకోకపోతే ఒక చిన్న తప్పు మీకు పెద్ద ఇబ్బందిని తీసుకురాబోతుంది. ఈ యొక్క రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేపటి రోజు సాయంత్రం సమయం చాలా కీలకమండి. మీరు ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు దూరం పెట్టాలన్నది మీ భవిష్యత్తులో నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. ఫోన్ సైలెంట్లో పెట్టండి. మీ దృష్టిని పూర్తిగా ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు వినబోయే ఈ విషయము మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉందని మీరు సిద్ధంగా ఉండండి. శ్రద్ధగా వినండి. ఇప్పుడు అసలు విషయం ప్రారంభమవుతుందండి. తప్పకుండా పూర్తిగా వినండి. ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయవద్దు. ఈ రాశి వారు రేపటి మీ యొక్క అలాగే చిన్న పరిహారం కూడా చేసినట్లయితే తప్పకుండా ఎంతో లాభం చేకూరుతుందండి. ఈ రాశి ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ రాశి వారి దినఫలితంగా మనకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున 7 గంటలకు జరిగే పరిణామాలు నిజంగా ఒక రాయకత్వం అంటే జరిగే సంఘటన మీరైతే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతామని చెప్పాలి. ప్రధానంగా రేపటి రోజు మీకు అన్నిగా కూడా శివుడు మరియు దుర్గాదేవి దేవతల యొక్క ఆరాధన ఈ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉండబోతుంది. రేపటి రోజున ఈ రాశి వారి ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉందండి. రేపటి రోజున ఈ రాశి వారికి మనస్తత్వం ఎలా ఉంటుందంటే సహజంగా ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తమ మాట మీద నిలబడి స్వభావం, గౌరవం, ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యం కూడా ఇస్తారనమాట. ఇక మీరు బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారండి. ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా కూడా నమ్ముతారు. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనసున్న వారే, కానీ గర్వం కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ కోపం వచ్చిన మాటలు కాస్త కఠినంగా ఉండొచ్చు. అయినా సరే వారి హృదయం మాత్రం చాలా శుద్ధంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటారు. తమ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా కూడా ఉంటారు. ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన ప్రతిరోజు కూడా సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీళ్ళు అర్పించండి. ఈ సూర్యనారాయణ మంత్రం జపించుకుంటూ ఉండండి. అలాగే వారంలో ఒక్కసారైనా శివాలయం వెళ్ళి అభిషేకం చేయించుకోండి. దుర్గాదేవి ఆలయ దర్శనం మంగళవారం రోజు రాహుకాల దీపం చాలా మంచిదండి. సహజంగా మీకు నాయక దర్శనం కలిగి ఉంటారు. శక్తి తీసుకెళ్తుంది కూడా. కొంచెం కోపాన్ని నియంత్రించుకోగలిగితే మాత్రం మీ జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోగలుగుతారు.
ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచన అయితే ఉందండి. ఇది సాధారణ విషయం అయితే కాదు. మీరు గమనించకపోతే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. మీ చుట్టూ మీకు బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ ఉండొచ్చు. ఆమె మీతో చాలా మంచిగా మాట్లాడుతుంది, మీకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మీపై శ్రద్ధ చూపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదే అసలు మలుపండి. బయటకు ఆమె చూపించే ఆప్యాయం అలాగే లోపల ఉండకపోవచ్చు. ఆమె మీ యొక్క రకమైన అసంతృప్తి లేదా పగ్గట్టుకొని ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా రేపటి ఆమె మీతో స్నేహంగా మాట్లాడి మీ మాటలు తెలుసుకొని మీ వెనకాల వాటిని వేరేలా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా చెప్పడము, చిన్న విషయాలు పెద్దగా చేసి చూపించడము, మీ పేరుని దెబ్బతీయడానికి ప్రయత్నించడము, ఇవి జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్త్రీ మీకు కొత్తగా పరిచయం వ్యక్తి కాకపోవచ్చు. ఇప్పటికే మీ పరిచయం ఉన్నవారే ఉండొచ్చు. మీతో కలిసి పనిచేసేవారు లేదా మీ సర్కిల్తో తిరిగేవారు కూడా అయి ఉండొచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించాలి. రేపటి ప్రత్యేకంగా ఈ లెటర్స్తో ప్రారంభమయ్యే పేర్లున్న స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున SMRK ఈ లెటర్స్తో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పుగా కాదండి, కానీ మీరు రేపటి గమనించుకోవాల్సిన సూచన మాత్రమే. రేపటి మీరు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చేసి మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా చెప్పకండి, మీ ప్లాన్లకు బయట పెట్టకండి. ఎవరైనా మీ మాటలు ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండండి. మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే మీరు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరు మీకు మంచివారే కాదండి. ప్రతి చిరునవ్వు నిజాయితీ కాదు. మీరు ఎవరి మీద నమ్మకం పెడతారు అదే మీరు రేపటి ఎలా ఉండబోతున్నారని నిర్ణయిస్తుంది అనమాట. ఇక ఈ యొక్క రాశి వారు రేపటి రోజున హెచ్చరికండి. ఒక పరీక్ష కూడా మీరు జాగ్రత్తగా ఎవరు ఏమో మీకు ఇబ్బంది పెట్టలేరు. ఒకటి గుర్తుంచుకోండి, మీ బలమే మీకు జాగ్రత్త, మీ రక్షణ మీ ఆలోచన అనమాట. రేపటి రోజున సాయంత్రం సమయం చాలా కీలకమైందండి. ముఖ్యంగా సాయంత్రం 5-15 లోపు మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే ఉందన్నమాట. మీరు సాధారణ సమాచారం కాదండి, ఇది రేపటి రోజున ఎలా ముగియబోతుంది, మీ నిర్ణయాలు ఎలా మారబోతున్నాయో చెప్పే ఒక చిన్న సంకేతం అనమాట. ఇప్పటి వరకు మీ రోజు మొత్తం గమనించి ఉంటారు. చిన్న చిన్న మార్పులు, కొన్ని అవసర అనుమాన లెటర్ ఎవరో కాదండి, ప్రవర్తన కూడా ఇవన్నీ ఆదృచ్ఛికం అయితే కావు. ఇవి సాయంత్రం సమయానికి ఒక క్లారిటీ ఇవ్వబోతుంది అనమాట. వీళ్ళు గంటల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ సమయంలో ఒక టెన్షన్ పెరిగే సూచన అయితే ఎక్కువ కనిపిస్తూ ఉందండి. ఇక జరగబోతుంది అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా 6:15 తర్వాత ఒక మెసేజ్ కానీ ఒక వ్యక్తి మాట కానీ మీ ఆలోచనలు ఒక్కసారిగా మార్చే అవకాశం అయితే ఉంది. ఈ సమయం ఎందుకు ముఖ్యం అంటే ఈ టైంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అనే నిర్ణయం అవుతుందన్నమాట. మీ జీవితంలో పెద్ద మార్పు కూడా కారణం కూడా కావచ్చు. ఈ సమయంలో ఎవరో ఒకరు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఉంది. మీపై ప్రభావం చూపించే ప్రయత్నం కూడా చేయవచ్చు. మీరు ఆలోచించకుండా ప్రయత్నిస్తే పశ్చాత్తాప పరిస్థితి కూడా రాబోతుందండి. కానీ మీరు కాస్త ఆగి ఆలోచిస్తే అదే పరిస్థితి మీకు లాభంగా కూడా మారుతుంది. సాయంత్రం 6-15 లోపు మీరు చూసి అనుభవించే ప్రతి విషయం మీకు ఒక సంకేతం వస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు అనేది కాదు మీరు తెలుసుకుంటారు. రేపటిలో మీరు పాటించవలసిన వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా ఒత్తిడి పెడితే కాస్త సమయం తీసుకోండి. మీ మనసు చెప్పేది మాత్రమే వినండి. ముఖ్యంగా మీ సీక్రెట్స్ ఎవరితో కూడా చెప్పుకోండి. రేపటిలోనే సాయంత్రం 6:10 ఒక చిన్న టైం మాత్రమే కదండి, అది మీకు పరీక్ష సమయం కూడా. మీరు జాగ్రత్తగా ఉంటే అదే సమయం మీకు ఒక మంచి అవకాశంగా మారుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే రేపటి కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇబ్బందిగా కూడా మారచ్చు. కాబట్టి ఈ సమయం మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. మీ నిర్ణయాలు మీరు తప్పకుండా నియంత్రించుకోండి. మీ యొక్క అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండే శుభం అని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఆరోగ్యం పరంగా శక్తి ఉత్సాహం బాగానే ఉంటాయి. కోపం అదుపులో ఉంచుకోవడం మంచిది. తగినంత నీరు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక రేపటిన ఆంజనేయ స్వామి ఆరాధన ఈ రాశికి మేలు చేస్తుందండి. రేపటిన శ్రీ హనుమతే నమః మంత్రం 100 సార్లు జపించండి. ఎరుపు రంగు పళ్ళు లేదా ఆహార పదార్థాలను దానం చేయండి. మరి చేసాకండి మేషరాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.